హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రాదు, కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి కారు అని ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అమిరవ్ కశ్యప్ గారు అన్నారు. ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నాము. ప్రజెంట్ మన స్టూడియోలో రెడీగా ఉన్నారు అమిరవ్ కశ్యప్ గారు. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీరంతా బాగున్నారా? గురూజీ, మీరు లాస్ట్ టైం వీడియోలో మనం మాట్లాడుకున్నప్పుడు ఆశ్లేష నక్షత్రం అయిన వాళ్ళు ప్రముఖులు అవుతారు అని చెప్పన్నారు. మరి వాళ్ళేనా లేకపోతే వేరే ఇంకేమైనా నక్షత్రాలు వాళ్ళు ప్రముఖులయ్యే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? ఉందమ్మా. మనకి ఉన్న 27 నక్షత్రాలని 7 గ్రూపులుగా విభజించారు మన మునులు. ఓకే. ఈ 7 గ్రూపులు ఏంటంటే చర, స్థిర, మృదు, ఉగ్ర, క్షిప్ర, మిశ్ర అండ్ తీక్ష్ణ. తీక్ష్ణ అంటే షార్ప్ అన్నమాట. ఈ 7 రకాల గ్రూపుల్లో ఉన్నాయి. ఈ తీక్ష్ణ గ్రూపులోకి వచ్చేసరికి 4 నక్షత్రాలు వచ్చినాయి. ఈ తీక్ష్ణ గ్రూపులో ఉన్న నక్షత్రాలు ఏమిటంటే ఆరుద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, మూల. ఈ 4 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఎవరంటే మహానుభావులు పుడతారు. ఇందులో వీళ్ళకి జన్మ జన్మాంతర ఖ్యాతి, ఖండ ఖండాంతర ఖ్యాతి ఉంటుంది అన్నమాట. వారు చనిపోయిన తర్వాత కూడా వారి పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. వారు ఉన్న కాలంలో వారి ప్రజ్ఞ అంతా ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. అటువంటి ప్రముఖులు ఈ నక్షత్రాల్లో పుడతారన్నమాట. ఆ నక్షత్రాలు ఇప్పుడు చెప్పాను కదా, అందులో ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారు ఎవరంటే ఆది శంకరాచార్య. ఆయన హిందూ మతాన్ని పునరుద్ధరించి హిందూ మతం దెబ్బతినే సమయంలో వచ్చి హిందూ మతాన్ని స్థిరత్వం చేసి మనకి ఎన్నో స్తోత్రాలు అటువంటివన్నీ ఇచ్చి హిందూ మతాన్ని తిరిగి పునఃస్థాపించారు. ఆది శంకరాచార్య గారికి ఇప్పుడు తిరుగులేదు. అలాగే రెండో ఆయన రామానుజాచార్యులు. రామానుజాచార్యులు వైష్ణవ మతాన్ని అలాగే ప్రజలందరి దగ్గరికి తీసుకొచ్చి సమతా స్థితి అనేది క్రియేట్ చేసి మతాన్ని ఇంకా వైష్ణవాన్ని ఇంకా ప్రజలకు దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన రామానుజాచార్యులు. ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం, ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైంటిస్ట్ తెలుసు కదా, E=mc² చేసిన ఆయనది ఆరుద్ర నక్షత్రం. ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే ఇప్పుడు విజయవాడలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం స్థాపించారు. ఆ అంబేద్కర్ గారిది ఆరుద్ర నక్షత్రం. ఎలాగైతే ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు వారు ఈ సిద్ధాంతాలని వాటిని ప్రజల దగ్గరికి తీసుకొచ్చారో అలాగే అంబేద్కర్ గారు కూడా మానవుడికి ప్రజలకి రక్షణ కల్పించే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. అలా ఆయన కూడా జన్మ జన్మాంతర ఖ్యాతి పొందారనమాట. ఈ రకంగా ఆరుద్ర నక్షత్రంలో ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు పుడతారు. ఇంకా ఆరుద్ర నక్షత్రంలో చెప్పుకోవాలంటే ఇప్పుడు సోనియా గాంధీ గారిది కూడా ఆరుద్ర నక్షత్రం. అట్లాగే ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన జగన్ గారిది కూడా ఆరుద్ర నక్షత్రం. ఇంతవరకు అటువంటి ప్రముఖులు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నారని. ఇకపోతే మూలా నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రానికి అధిపతి ఏమో రాహు, మూలా నక్షత్రానికి అధిపతి కేతు. ఈ మూలా నక్షత్రంలో పుట్టే వాళ్ళు ఎవరంటే యోగి పొంగవులు పడతారు. మునీశ్వరులు, యోగి పొంగవులు అటువంటి వాళ్ళు పడతారు. స్వామి అరబిందో ఆయన మూలా నక్షత్రం. బుద్ధిస్ట్ లీడర్ ఉన్నారు మాంక్ దలైలామా, ఆయనది మూలా నక్షత్రం. ఇంకా క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ బిల్లీ గ్రాహం అని ఒక ఆయన ఉన్నాడు, ప్రపంచం అంతా క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేశాడు, ఆయనది మూలా నక్షత్రం. ఈ రకంగా ఆరుద్ర, మూలా నక్షత్రాల వాళ్ళు ఇలాంటి రిలీజియస్ ఇటువంటి విషయాల్లో ఎక్కువ ప్రముఖ పాత్ర వహిస్తారు. ఇంకా మిగతా ఆశ్లేష నక్షత్రం, జ్యేష్ఠ. ఆశ్లేష నక్షత్రం గురించి లాస్ట్ టైం కొంత చెప్పాను నేను. అప్పుడు భారతదేశంలో చెప్పాను కదా, ఇప్పుడు గాంధీ గారిది ఆశ్లేష నక్షత్రం. కాంగ్రెస్ వాళ్ళది ఎక్కువ, కాంగ్రెస్ పార్టీలో పరిపాలన చేసిన నాయకులది, ప్రముఖులది, ప్రధానమంత్రులది కూడా ఆశ్లేష నక్షత్రం. నెహ్రూ గారిది కూడా ఆశ్లేష నక్షత్రం. నెహ్రూ గారి అమ్మ ఇందిరాగాంధీ గారిది కర్కాటక లగ్నం ఆశ్లేష నక్షత్రంలో ఉంది. నెహ్రూ గారు 17 సంవత్సరాలు, ఇందిరాగాంధీ గారు 17 సంవత్సరాలు, ఆ తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రైమ్ మినిస్టర్ చేసిన మన్మోహన్ సింగ్ గారిది ఆశ్లేష నక్షత్రం. అలాగా ప్రజానాయకులు, కాంగ్రెస్కి సంబంధించిన ప్రజానాయకులు కానీ ఈ ప్రధానమంత్రులు కానీ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఇంకా బీజేపీ జ్యేష్ఠ నక్షత్రం. వాజ్పేయి గారిది వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం, జ్యేష్ఠ నక్షత్రం. చాలామంది తెలియదు ఏంటంటే అద్వానీ గారిది కూడా వృశ్చిక లగ్నం, మేషరాశి, అశ్విని నక్షత్రం. వాళ్ళిద్దరూ సమకాలికులే. అందుకోసం ఆయనకేమో లగ్నం, వాజ్పేయి గారికి లగ్నం, రాశి, నక్షత్ర బలం ఎక్కువగా ఉండి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఈయనకి లగ్న బలం ఒకటే ఉండి రాశి మారేసరికి ఈయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గానే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా ప్రముఖమైన విషయం ఏంటంటే ప్రస్తుతం మోడీ గారిది వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం. ఈ రకంగా
ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన వాళ్ళంతా కాంగ్రెస్లో పాలకులు అయితే ఈ వృశ్చిక లగ్నం వృశ్చిక రాశి వాళ్ళు బీజేపీలో పాలకులు అవుతారు. ఓకే. అదే ఇంకో విచిత్రం ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారిది కూడా జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రం, కానీ ఆయన లగ్నం మారింది. ఎలాగైతే వాజ్పేయి గారు అద్వానీ గారు సమకాలికులు అయిపోయి ఒకే పార్టీలో ఉండబట్టి వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్, అద్వానీ గారు డిప్యూటీ అయ్యారు. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళిద్దరు ప్రతిపక్షంలో ఉండేసరికి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్, రాహుల్ గాంధీ గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు కొంతకాలం తర్వాత ఈయనకు కూడా ఏమైనా అవకాశం వచ్చే ఉంటాయన్నమాట. ఈ రకంగా ఈ ప్రముఖులు ఇటువంటి గొప్పవాళ్ళు ఖండాంతర ఖ్యాతి పొందేవాళ్ళు ఈ నక్షత్రాల్లో పుడతారు. అదే నక్షత్రంలో పుట్టబెట్టి ఇప్పుడు మోడీ గారు దేశాన్నంతా ఏకఛత్రాధిపత్యంగా వెళ్తున్నారు. అలాగే ఆయన ప్రారంభించిన ప్రతి కార్యం విజయం పొందుతుంది. అలాగే రామాలయాన్ని ప్రారంభించి శంకుస్థాపన చేసి కానీ ప్రారంభించడం కూడా జరిగింది. గురూజీ, ఒక డౌట్, మీరు ప్రతి కార్యం సక్సెస్ అవుతుంది అని అంటున్నారు కదా, ప్రారంభించిన ప్రతిదీ. మరి అదే మోదీ గారు మన అమరావతిలో కూడా శంకుస్థాపన చేశారు, అది ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది? ఇక్కడికి వచ్చేసరికి ఉంటుందమ్మా. ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి మీకు. రామాలయం రాముని ప్రఖ్యాతిగా చేశారు కదా. ఆ రాముడి నక్షత్రం అందరూ చెప్పారా? చాలా మంది తెలుసు. రాముడిది పునర్వసు నక్షత్రం, కానీ రావణుడిది ఏ నక్షత్రం? రావణుడిది కూడా పునర్వసు నక్షత్రం. ఓకే. పునర్వసు నక్షత్రంలో పుట్టిన రాముడు సద్గుణాలతో దేవుడు అయ్యాడు. అదే పునర్వసు నక్షత్రంలో పుట్టిన రాముడి చేతిలో నిహతుడయ్యాడు, రాక్షసుడయ్యాడు. దానికి కారణం ఏంటి? వారిద్దరూ మంచి శక్తివంతులే, చెప్పాను కదా. ఒకే జన్మతార వచ్చేసరికి జన్మతార ఒకళ్ళకి పడదు, ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు నిహతులు అయ్యారు. అలాగే ఇక్కడ అమరావతి దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగిందంటే, అమరావతి ప్రారంభంలో 2 తప్పులు జరిగినాయి. అమరావతికి ముహూర్త బలం చూసుకున్నారు. ఇటువంటి అమరావతి రాజ్యాంగాలు ఇటువంటి రాజధానిలో నిర్మాణం చేయాలంటే చాలా లాంగ్ ప్రాజెక్ట్. అది 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. అప్పుడు దానికి లగ్నం ఏంటి, ముహూర్తం ఏంటి, ఏ నక్షత్రం ఉంది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అది నిర్మాణం అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఆ వచ్చే దశలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. అక్కడ మీరు గమనిస్తే ఒక విషయం జరిగింది. అన్ని ప్రాంతాల నుంచి మట్టి తెప్పించారు. అప్పుడు మట్టి నీళ్లు తెప్పించేశారు. ఆఖరి దాన్ని శంకుస్థాపన చేయడానికి వచ్చిన మోడీ గారు కూడా మట్టి నీళ్ళే ఇచ్చారు. ఏదైనా నిర్మాణానికి మట్టి వేయకూడదు. మట్టి ఎప్పుడు వేస్తారు? ఆ మట్టి ఏదైనా నిర్మాణానికి కావాల్సింది రాళ్ళు. రామాలయం నిర్మాణానికి అడిగింది ఏంటి? ప్రతి కరసేవకుడిని ఇటుకలు తెమ్మన్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఇటుక తెమ్మన్నారు. ఇటుక మీద ఇటుకేసి ఇల్లు అవుతుంది. ఆ రకంగా రామాలయం పుంజుకుంది, రామాలయం నిర్మాణం పూర్తయింది. వేరే ఇక్కడికి వచ్చేసరికి మట్టి అడిగేసరికి అది మట్టిలోనే. అప్పట్లో మరి మీలాంటి ప్రముఖులు కావచ్చు, లేకపోతే దాని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సలహా ఇవ్వలేకపోయారు అని అనుకుని ఉండొచ్చు. మాలాంటి చిన్న వాళ్ళ సలహాలు వారు తీసుకోరు కదమ్మా. ప్రభుత్వాలు వద్దంట పండితులు ఉంటారు, వారికి కావాల్సిన వాళ్ళు ఉంటారు. వారు అప్పుడు ఏం చెప్పారో ఏం తెలియలేదు. ఇటువంటి అప్పుడు పట్టించుకోరు వారు. దానికి ఏంటంటే అక్కడ చెప్పాను కదా, ఇటువంటి నిర్మాణాలు జరిగే ఇప్పుడు 2 గ్రహాల్లో 2 వర్గాలు ఉంటాయి, గురువర్గం శని వర్గం. ఆ రెండు వర్గ గ్రహాల అనుకూలత ఉండాలి. కానీ అప్పుడు ఏం జరిగింది, శని వర్గ గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది. సో అందుకు రైతులందరూ స్వచ్ఛందంగా 33,000 ఎకరాల స్థలం ఇచ్చేయటం అంతా జరిగింది. కానీ దాని గురువర్గ బలం ఎక్కువగా లేదు. అందుకోసమే పైనుంచి సహకారం లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేదు. దానికి అయ్యే ఖర్చు మీరు అనుకున్నారు. ఆ చివరికి అది కంప్లీట్ కాకుండా ఆగిపోయింది. అప్పుడు గురువర్గ గ్రహాల బలం సరిపోక అది అక్కడ ఆగిపోయింది. శనివర్గ గ్రహాల సహకారం పూర్తిగా ఉంది కనుక దానికి కావాల్సిన స్థలం అంతా పొలాలన్నీ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా గురూజీ? ఇప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వం 3 రాజధానులని ప్రపోజల్తో ముందుకు వచ్చారు కదమ్మా. అవును. మరి అదే జగన్ గారు మీరన్నట్లుగా 3 రాజధానులు అని స్టార్ట్ చేశారు. అది కూడా ఇంకా ఏమి ఒక అడుగు పడిన దగ్గరే ఆగిపోయింది. 3 రాజధానులు ఇంకా అవ్వలేదు. దీనికి కారణం ఏంటంటే ఈ 3 రాజధానులకి తర్వాత వచ్చిన ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం చాలా బలమైన ప్రభుత్వం, చాలా మెజారిటీతో వచ్చింది. ఏమైనా చేయగల స్థిరత్వం ఉన్నది. వాళ్ళు అలాగే సంకల్ప బలంతో 3 రాజధానులు అన్నారు. అప్పుడు దీనికి ఏం జరిగింది, గురువర్గ గ్రహాల ప్రభావం బలం ఉన్నది. కానీ వీళ్ళకప్పుడు శనివర్గ గ్రహాల ప్రభావం లేదు, వ్యతిరేకం ఉంది. సో ఈ రైతులందరూ సలహాలు ఇచ్చిన వాళ్ళందరూ వ్యతిరేకించడం, అది చివరికి ముందుకెళ్ళకపోవడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 3 అనేది గురు సంఖ్య, గురువుకు సంబంధించింది. మీరు సెంటర్లో కూడా చూసుకుంటే అంతకుముందు ఫామ్ బిల్స్ 3 పెట్టారు మోడీ గారు. అవన్నీ విత్డ్రా చేసి వాటి మీద యాజిటేషన్ నడిచింది. అప్పుడు రైతులందరూ యాజిటేషన్ చేస్తే చివరికి వాటిని విత్డ్రా చేసుకుని
ఆ తర్వాత యూపీ ఆ స్టేట్లో ఎలక్షన్లో విజయం సాధించడం జరిగింది. సో 3 అనేది గురు సంఖ్య, గురువుకి వ్యతిరేకం శని. సో 3 అనే సంఖ్యకి సంకల్ప బలం అంతా ఉన్న ప్రజాబలం, శనివర్గ గ్రహాల బలం లేక అది ముందుకి వెళ్ళటం లేదు. వెళ్ళలేదు. ఏపీ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం గురూజీ. మరి తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ గారు సెక్రటేరియట్ ఎంత ఇంద్రభవనంలా కట్టించారో అది అందరూ చూసిందే. కానీ కొన్ని రోజులు కూడా దానిలో పరిపాలన అనేది సాగలేదు. మరి దాని గురించి ఏమంటారు? అక్కడ వారు ఏం చేశారంటే వారికి అప్పుడు గురువర్గ గ్రహాల బలం అధికంగా ఉంది. ఆయన అధికారంలోకి వచ్చారు. సో కొత్త సెక్రటేరియట్ కట్టుకోవటం, అలాగే ప్రగతి భవన్ అనేది ప్రగతి భవన్ నివాసం కూడా కట్టుకోవటం జరిగింది. అప్పుడు వాటికి నిర్మాణం వరకు ప్రారంభించిన దాని నుంచి ఏమి ఆటంకాలు లేకుండా జరిగిపోయింది. ఆయన వాళ్ళెవరు వీళ్ళెవరు మనమే చేసుకుందామని ఆయనే చేసుకున్నాడు. శంకుస్థాపన ప్రారంభోత్సవం ఆయనే చేసుకున్నాడు. కానీ అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే మీరు గమనించారు కదా, సెక్రటేరియట్లోకి సామాన్యులకి ప్రవేశం లేదు. అలాగే ప్రగతి భవన్లోకి వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా వచ్చే అవకాశం లేదు, ఎలవలేదు. అక్కడేంటి శనిగ్రహ ప్రభావాన్ని అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి అధిపతి శని. ఆ శని వర్గ జీవులకి సముచిత స్థానం ఉండాలి. ఎట్లాగైతే ఇప్పుడు కేసీఆర్ గారికి అష్టమ శని వచ్చే వరకు ఆయన ప్రభ నడిచింది, అష్టమ శని వచ్చే వరకు శని వర్గ ప్రజల ప్రభావం పెరిగింది. ఇప్పుడు సెక్రటేరియట్ ఓపెన్ అయింది, ప్రగతి భవన్ కూడా ఓపెన్ అయింది కదా. అట్లా ఇటువంటి లాంగ్ ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసుకునేప్పుడు వాటి డ్యూరేషన్ ఎంత టైం ఉంటుంది, ఆ కాలంలో వచ్చే దశలు ఏంటి, అలా అన్ని వర్గ గ్రహాల అనుకూలత ఉండే చూసుకుని చెయ్యాలి. అన్ని వర్గ గ్రహాల అనుకూలత లేనప్పుడు ఏ గ్రహాల అనుకూలత లేదో చూసి వాటికి పరిహారాలు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏ టైంలో స్టార్ట్ చేస్తున్నామో మళ్ళీ ఏ టైంలో ముగించాలో కూడా ముందుగా ప్లాన్ చేసుకోవాలా గురించి? ఈ లాంగ్ టర్మ్ ఇస్తారు కదమ్మా, ప్రాజెక్ట్ అప్రూవల్ చూస్తారు, దీని నిర్మాణానికి ఎంత టైం పట్టుద్ది, ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి డీటెయిల్స్ ఇస్తారు కదా. అవును, అనుకున్న టైంలో ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్గా అంబేద్కర్ స్టాచ్యూ కూడా అనుకున్న టైంకి అది అవ్వలేదు. అదే చెప్తున్నాను కదా, ఈ మధ్యలో వచ్చే దశలో అననుకూల గ్రహాలు వస్తాయి. ప్రతి దశలోనూ అంతర్దశలు వస్తాయి. గురువర్గంలో శనివర్గం వస్తుంది, శనివర్గంలో గురువర్గం వస్తుంది. ఆ ప్రాజెక్టులు కొన్ని అటకాయించడం ఆగటం జరుగుద్ది. వాటి ప్రతిబంధకాలు ఎక్కువ ఉంటే అది అక్కడితో ఆగిపోద్ది. ప్రతిబంధకాలు ఉంటే కొంతకాలం ఆగి తర్వాత ముందుకు వెళ్తాయి. అట్లాగే ఈ ప్రజాధనంతో నిర్మించే ఎక్కువ విలువైన ప్రాజెక్టులు, ఎక్కువ సమయం ఉండే ప్రాజెక్టులకి అన్ని గ్రహాల అనుకూలత ఉండేలా చూసుకుంటా, మధ్యలో ఎప్పుడైనా ఏ గ్రహాల అనుకూలత వస్తుందో రాదో తెలుసుకుంటా అప్పుడు ఏం పరిహారాలు చేసుకోవాలనేది కూడా ఆలోచన చేసుకుంటే ఇటువంటి సమస్యలు రావు. ఓకే గురూజీ, మరి ఇప్పుడు ఏపీను అటు తెలంగాణ ప్రాజెక్టులు చూసుకుంటే అటు కాళేశ్వరరావు ఇటు పోలవరం ప్రాజెక్టులు కూడా రెండు ముందుకు సాగని పరిస్థితి. దీని దగ్గర ఈ విషయాల్లో ఎక్కడ మిస్టేక్ జరిగి ఉండొచ్చు గురూజీ? ఈ ప్రాజెక్టుల దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ప్రాజెక్టులకి కారకులైన గ్రహాలు 4 గ్రహాలమ్మ. చంద్రుడు, కుజుడు, శని, గురువు. చంద్రుడు నీటికి కారకుడు. మనం ప్రాజెక్టు కట్టామంటే నీరు కావాలి, ఆ నీటిని రెగ్యులేట్ చేయటం, అడ్డుకోవటం. నీరు ఎక్కువైనా అవ్వచ్చు, తక్కువైనా అవ్వచ్చు. ప్రాజెక్ట్ కట్టేశారు, నీరు లేదు, ఏమంటారు, వేస్ట్గా కట్టారు అంటారు. అట్లాగే ప్రాజెక్ట్ కట్టారు కానీ చంద్రుడికి కోపం వచ్చింది, వాటర్ ఎక్కువ వస్తుంది, పోలవరంలో కాఫర్ డాము కొట్టుకుపోయింది. అట్లాగే భూమి కారకుడు కుజుడు. భూమిలో ఇప్పుడు కాళేశ్వరం కుంగింది, అక్కడ కుజుడి ప్రభావం ఉంది, భూమి కుంగింది, ఆ స్ట్రక్చర్ దిగబడిపోయింది. ఇంకా స్ట్రక్చర్స్ లేపడానికి కారకుడు శని. శని ప్రభావం అంటే పెరిగే స్ట్రక్చర్లు, నిర్మాణాల స్ట్రక్చర్లు సజావుగా జరుగుతాయి, లేదంటే అవి కొన్ని కూలిపోతాయి అన్నమాట. ఇంకా వీటి విషయానికి వచ్చి వీటన్నిటికీ కావాల్సిన ఫండ్స్, నిధులు ఇచ్చేవాడు గురుడు. ఆ నిధుల దగ్గర కొన్ని చోట్ల దుర్వినియోగం జరిగిందని అక్కడ ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఏం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వాలని వీళ్ళు, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలని వాళ్ళు అనుకుంటే ఫండ్స్ కోసం ఇక్కడ వివాదాలు వస్తున్నాయి. దానికి కారకుడు గురుడు. అలా చంద్రుడు, కుజుడు, శని, గురువు ఈ 4 గ్రహాల అనుకూలత ఎంత ఉంది, ఎప్పుడుంది, మధ్యలో ఎప్పుడు ఆటంకాలు వస్తున్నాయి, అలాంటివి కూడా దశలు చూసుకుని దాని ప్రకారం చేస్తే ఇటువంటివి జరుగు. ఓకే గురూజీ, ఇప్పుడు వరకు మనం ప్రముఖుల గురించి, గొప్ప గొప్ప ప్రాజెక్టుల గురించి, రాష్ట్రాల గురించి మాట్లాడుకున్నాం గురూజీ. మరి సామాన్యుల గురించి కూడా నాకు ఒక చిన్న డౌట్ ఉంది. చాలా మందిలో ప్రతి ఒక్కరి కళ సొంతింటి కళ, చాలా మందిలో అది కళలానే మిగిలిపోతూ ఉంది. ఈ కొంతమంది నక్షత్రాల వాళ్ళకే సొంతింటి కళ నెరవేరుతుంది అనుకోవచ్చా? అన్ని నక్షత్రాల వాళ్ళకి కొన్ని పరిహారాలు చేసుకుంటే ఈ సొంతింటి కళ అనేది నెరవేరుతుంది అనుకోవచ్చు అంటారా?
సొంత ఇంటి కళ అనేది అందరికీ ఉంటుంది. వారి జన్మ జాతకాన్ని బట్టి అది తెలుసుకోవచ్చు. ఓకే. ఇందులో కూడా ఈ చెప్పాను కదా, గురువర్గం శనివర్గం ఈ ప్రముఖ పాత్ర వహిస్తుంటాయి. ఇప్పుడు సొంత ఇల్లు అనేది సొంత ఇల్లు వరకే కాదు, చాలామంది పెద్ద పెద్ద వెంచర్స్, రియల్ ఎస్టేట్ వెంచర్స్ స్టార్ట్ చేస్తుంటారు. అలాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అవి కూడా ప్రారంభిస్తూ ఉంటారు. కొన్ని అనుకున్నట్టుగా నడిచి ముందుకు వెళ్ళిపోతాయి, కొన్ని మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ ఈ స్వగృహాలు ఇటువంటి వాటికి చూస్తే ఏం జరుగుతుందంటే ఇందులో 4 స్టేజ్లు ఉంటాయమ్మా. ఒకటి ఆ భూమి, వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ చేయదలుచుకున్నారో, మాల్ నిర్మించదలుచుకున్నారో ఆ భూమి సేకరణ. ఆ భూమి ఇప్పుడు కొనటం జరుగుతుంది. కొన్నప్పుడు దానికి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్ అనేది ఒక పెద్ద ప్రక్రియ. ఓ రోజంతా వీళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూర్చోవటం, అక్కడికి వెళ్ళటం, సంతకాలు పెట్టడం, అది జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి ప్రాజెక్ట్ అప్రూవల్ కానీ ప్లాన్ అప్రూవల్ కానీ ఉంటుందమ్మా. అది కూడా మున్సిపల్ అథారిటీస్కి వాళ్ళకి ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఎప్పుడో ఒక రోజు అది శాంక్షన్ అయ్యి వస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే ప్రాజెక్ట్ లాంచ్ అని చెప్పి ఆరంభం అన్నమాట. గృహారంభం లాంటిది ప్రాజెక్ట్ లాంచ్. దానికో ప్రముఖ వ్యక్తులను, సినిమా స్టార్లను తీసుకొచ్చి అది స్టార్ట్ చేస్తారు. అప్పుడు కొంచెం ముహూర్తాలు చూసుకుంటారు. కానీ ఏ ముహూర్తానికి అందరు గ్రహాలు శుభులు కారు. ఇంకోటి ఏంటంటే చివరిది ఆరంభం, గృహారంభం, గృహప్రవేశం. ఆ గృహప్రవేశానికి కూడా సాగనే ముహూర్తం చూసుకోవాలి. ఇప్పుడు ఇదివరకు ఇల్లు కట్టుకునేప్పుడు ఇటువంటి రెండు పరిస్థితులు ఉండేవి. ఈ స్థలాలు కొనటం, రిజిస్ట్రేషన్ చేసుకోవటం, ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ అనేది ఇదివరకు కాలంలో లేవు. అప్పుడు ఓన్లీ గృహారంభం, గృహప్రవేశం అయ్యే ఉండేవి అనమాట. అప్పుడు వాటికి సంబంధించిన ముహూర్తాలు ఆ రోజుల్లో చూసుకునేవారు. అప్పుడు ఏంటి, 4 స్టేజ్లు వచ్చినాయి. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన దీని ప్రకారం మనం ల్యాండ్ ఎక్వైర్మెంటు, అదే స్థలం కొనటం, తర్వాత దానికి ప్లాన్ అప్రూవల్మెంట్, ప్రాజెక్ట్ అప్రూవల్, నెక్స్ట్ ఈ గృహ ఆరంభం, శంకుస్థాపన, తర్వాత వచ్చేసరికి గృహప్రవేశం. ఈ 4 రోజుల్లో ఏ సమయంలో అది జరిగింది అనేది కూడా దాని మీద ప్రభావం చూపిస్తుంది. గృహారంభానికి శంకుస్థాపన ముహూర్తం చూసుకుంటారు, గృహప్రవేశానికి ముహూర్తం చూసుకుంటారు. కానీ ల్యాండ్ రిజిస్ట్రేషన్కి ఏ ముహూర్తం చూసుకుంటారు? చూడరు. ఏదో రోజు చూసుకుంటారు, గురువారమో సోమవారమో ఏకాదశి తిథులు చూసుకుంటారు. కానీ ఆ రోజంతా పడి ఆ రోజు ఆ రిజిస్ట్రేషన్ ఏ టైంకి అయింది, ఆ రిజిస్ట్రేషన్ చేసి అధికారి ఎన్ని గంటల సంతకం పెట్టాడు, ఆయన ఏ కాలంలో పెట్టాడు, రాహుకాలంలో పెట్టాడా, వీళ్ళకి వ్యతిరేకమైన లగ్నంలో పెట్టాడా, వ్యతిరేక గ్రహతిలో ఉన్నదా, అది తెలియదు. అట్లాగే ప్రాజెక్ట్ అప్రూవల్ కూడా మున్సిపాలిటీకి వస్తే వాళ్ళంతా ఒక నెల దాకా వచ్చి నేను ఒకసారి పెట్టుకుని వాళ్ళు మీటింగ్ అయినప్పుడు మీటింగ్లో అప్రూవల్ తీసుకుని అప్పుడు ఇస్తారు. ఆ మీటింగ్ ఎప్పుడైంది, ఏ రోజులైంది, దాని సంతకం ఏ టైంలో అయింది, ఇవి కూడా అవుతాయి. మీరు చూస్తున్నారు, మన ముఖ్యమంత్రులు వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసి వెంటనే వెళ్ళి సంతకం పెడతారు. ఎప్పుడైతే సంతకం పెట్టారో అప్పుడు నుంచి దానికి లైఫ్ తప్ప మిగతాది కాదు. అలాగా ఈ ప్రాజెక్ట్ అప్రూవల్కి, ఈ రిజిస్ట్రేషన్కి ఎవరైతే ఎప్పుడు సంతకాలు పెట్టారో ఆ సంతకం పెట్టిన టైమే ముహూర్తంగా తీసుకోవాలి. ఆ ముహూర్తం చెడు గ్రహాలు ఉన్నాయంటే అవి అక్కడతోనే ఆగిపోతాయి, కలిగేస్తాయి. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి ఒక ఆయన ఇట్లాగే నాకు చెప్పాడు, వైజాగ్లో ఒక 50 ఎకరాల ప్రాజెక్ట్ తీసుకుని ముందుకెళ్ళాడు. ఆ చుట్టుపక్కల కొంతమంది ఆక్యుపేషన్ ఉంది, ఆక్యుపేషన్ వాళ్ళు ముందు మేము రిలీజ్ చేసేస్తాం వెళ్ళిపోతాం అన్నారు. అన్న తర్వాత రిజిస్ట్రేషన్ పెడతారు, వాళ్ళు అడ్డం తిరిగి మేము వెళ్ళమంటున్నారు. అది 2 ఏళ్ళ నుంచి ఆగిపోయింది. ఆయన నాకు మన కాంటాక్ట్ చేశాడు, మీరు రిజిస్ట్రేషన్ అయిన డేటు టైము చెప్పండి అని చెప్పాడు. నర్సీపట్నంలో సాయంత్రం 12 రోజు 7 గంటలకి. నేను చూస్తే లగ్నంలో శని ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. కుజుడేమో స్థలం ఇచ్చాడు, కానీ శని అటకాయించాడు. ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇటువంటివి చూసుకోవట్లేదు. అలాగే గృహారంభానికి, గృహప్రవేశానికి కూడా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండవు. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉంది, అది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది కూడా చూసుకుని ముందుకెళ్ళాలి. ఇంకా ఈ మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళకి స్వగృహ యోగం ఉందా లేదా చూడటానికి వీళ్ళ జాతకం చూడాలన్నమాట. ప్రతి వాళ్ళ జాతకంలో 4వ స్థానం గృహస్థానం. మనం చిన్నప్పుడు ఉన్న ఇల్లు ఏమో 4వ స్థానం చెప్పుద్ది, మన అత్తారిల్లు 8వ స్థానం చెప్పుద్ది, మన చివరికి ఉండేది 12వ స్థానం చెప్పుద్ది. సో ఈ 4 స్థానాలు పరిశీలించాలి. అలాగే సహజ గృహకారకుడు చంద్రుడు, అది పరిశీలించాలి. ఇంకా స్థలాన్ని ఇచ్చేవాడు, భూమిని ఇచ్చేవాడేమో కుజుడు, గృహానికి కావాల్సిన ధనం ఇచ్చేవాడు గురుడు. ఈ 3 గ్రహాల అనుకూలత కూడా చూసుకోవాలి. ఆ రకంగా వారి జాతకాన్ని పరిశీలించుకుంటే ఈ చతుర్థాధిపతి ఎవరు, చతుర్థాధిపతి ఎక్కడున్నాడు అట్లా చూసుకుంటే ఈ నవగ్రహాల్లో ఎవరో ఒకరు చతుర్థాధిపతి అవుతారు. ఆ చతుర్థాధిపతి సూర్యుడు అయిన వాళ్ళకి, సూర్యుడు అనుకూలంగా ఉంటే మంచి బంగళాలు ఉంటాయి, గవర్నమెంట్ బంగళాలు, గవర్నమెంట్ అకామిడేషన్ ఉంటుంది. అదే సూర్యుడు అనుకూలంగా లేకపోతే పర్ణశాలలు అంటారు, తాటాకులు ఇళ్ళు అటువంటివి ఉంటాయి. చంద్రుడు అనుకూలంగా ఉంటే చాలా అందమైన గృహాలు ఉంటాయి.
ఓకే. చంద్రుడు అనుకూలంగా లేకపోతే అద్దిళ్ళే. చాలా మంది చూడండి సంవత్సరానికి ఒక ఇల్లు మారిపోతూ ఉంటారు. దానికి కారకుడు చంద్రుడు. ఏ ఇంట్లో ఉండని తిప్పుతూ ఉంటాడు. ఓకే. ఇంకా కుజుడు ఉన్నప్పుడు అయితే మంచి స్ట్రక్చర్ ఉన్న బిల్డింగ్ వస్తుంది, లేదా అది మధ్యలో కూలిపోద్ది చెడు అయితే. ఇంకా బుధుడు అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లకు కారకుడు బుధుడు, అలాగే అద్దెళ్ళకి కారకుడు కూడా బుధుడే. ఓకే. బుధుడు చెడిపోతే అద్దెళ్ళు వాళ్ళు మారుతానే ఉంటారు. బుధుడు పూర్తిగా చెడిపోయాడంటే వాళ్ళకి ఇంక ఇల్లే ఉండదు, అద్దెంట్లోనే జీవితం అంతా గడిపోవాల్సి వస్తుంది. గురువు ఉన్నాడంటే మంచి మంచి హర్మ్యాలు, దేవాలయాలు అటువంటి మంచి మంచి బిల్డింగ్స్ ఇస్తారు. అవి లేదంటే మళ్ళీ ఆశ్రమాలు, జమ్ముగడ్డి అటువంటి చోట నివాసం ఉండాల్సి వస్తుంది. ఈ శుక్రుడు అయితే శుక్రుడు ఇచ్చేని లగ్జరియస్ హౌసెస్, రిసార్ట్స్, విల్లాస్ అటువంటివి ఇస్తాడు. లేదంటే హోటల్స్లో ఉంటుంటారు, 5 స్టార్ హోటల్స్. చాలామంది అన్ని ఇళ్ళు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, వెళ్ళి క్యాంపుల మీద వాటి మీద హోటల్స్లోనే ఉండాల్సి వస్తుంది. ఇంకా శని అయితే ఎక్కువ పాతబడిపోయిన ఇళ్ళు, పెంకుటిళ్ళు అటువంటి ఇస్తాడు. లేదా సర్వెంట్ క్వార్టర్స్, ఉద్యోగాలు ఉంటే సర్వెంట్ క్వార్టర్స్, లేకపోతే ప్రభుత్వాలు ఇచ్చే ఇళ్ళు, అటువంటి స్కీముల్లో ప్రభుత్వాలు ఇస్తున్నాయి కదా, అటువంటి ఇళ్ళు వస్తాడు. ఇంకా రాహు వచ్చేసరికి ఏంటంటే ఛిద్రమైపోయినాయి, శిథిలమైపోయినాయి డెన్స్, గుహలు అంటారు కదా. ఇప్పుడు కొంతమంది ఇళ్ళకి ఆఫీసులకి డెన్ పెట్టుకుంటున్నారు చూడండి, అలాంటి డెన్లో ఉంటారు అన్నమాట. ఇంకా కేతు ఉన్నాడంటే అసలు గృహయోగం ఉండదు. చెట్ల కింద, చేమల కింద, రోడ్ల అమ్మట తిరగటం, అక్కడ ఏదో ఉండటం. అందులో ఈ కొంతమంది సిమెంట్ తోరల్లోనూ వాటిలో రోడ్ల పక్క ఉంటుంటారు, లేదా అడవుల్లోకి వెళ్ళిపోయి చెట్ల కింద ఉండటం, అటువంటివి జరుగుద్ది. ఈ రకంగా ప్రతి వాళ్ళ జాతకంలోనూ ఏ గ్రహం అనుకూలంగా ఉంది, ఏ గ్రహం అనుకూలం లేదు, స్వగృహకారకుడు ఎవరు, ఇలాంటివన్నీ పరిశీలించి వీటికి తగినవి చూసుకుంటే వస్తాయి. మళ్ళీ వీళ్ళందరికి కూడా ఈ 2-4 స్టేజ్లు అప్లై అవుతాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకునేప్పుడు కూడా స్థలంగా ఉంటారు, ఆ స్థలం రిజిస్ట్రేషను, మళ్ళీ దానికి ప్లాన్ అప్రూవల్, మళ్ళీ గృహారంభం, గృహప్రవేశం, ఇటువంటి 4 స్టేజ్ల్లో కూడా ఈ ఉండే గ్రహాల పరిస్థితి వల్ల ఆ ఫలితాలు వస్తూ ఉంటాయి. ఓకే. మనం ఈ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి కూడా మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా అది కంప్లీట్ చేసుకొని ఆ గృహయోగం అనేది జరుగుతూ ఉంటుంది అంటారు గురుజీ, అంతే కదా? అప్పుడు ఈ 4 ముహూర్తాల్లో ఈ ముహూర్తాలన్నీ 4కి టైం చూసిన ముహూర్తం చూసుకోవాలి. అప్పుడు ఆ ఉన్న గ్రహస్థితి ప్రకారం ఏ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఎటువంటి పరిస్థితి వస్తుంది అది కూడా నేను చెప్తాను. ఏ ఆసక్తి ఉన్నవాళ్ళు అది చూసుకోవచ్చు. చూసుకుని దాని ప్రకారం పరిహారాలు చేసుకుంటే వారికి అది ఉపయోగిస్తుంది అనమాట. అది కూడా చెప్దాము. మీరు ఈ 4 లగ్నాలు చూసుకున్న తర్వాత ఆ లగ్నాల్లో 12 స్థానాల్లో సూర్యుడు అంటే ఏం జరుగుద్ది, వాళ్ళు ప్రారంభించిన లగ్నంలో ఒకటో స్థానంలో రవి ఉంటే పిడుగులు పడటం, అగ్ని ప్రమాదాలు రావటం అవుతాయి. 2వ స్థానంలో ఉంటే హాని, బ్యాడ్ జరుగుద్ది. 3వ స్థానంలో ఉంటే అతనికి శుభం జరుగుద్ది. 4వ స్థానంలో సూర్యుడున్న లాభం వస్తుంది. 5వ స్థానంలో ఉంటే సంతానానికి పీడ కలుగుద్ది. 6వ స్థానంలో ఉంటే ఆరోగ్యం వస్తుంది. 7వ స్థానంలో అయితే అపకీర్తి, చెడ్డ పేరు వస్తుంది, ఈడేదో తప్పులు చేసి ఇల్లు కట్టుకున్నట్టు అటువంటివి వస్తాయి. తర్వాత 8వ స్థానంలో ఉంటే అపజయం జరుగుద్ది. 9వ స్థానంలో సూర్యుడు ఉన్నాడంటే అధర్మం, ధర్మం పాటించరు, అనైతిక పనులు చేస్తారు, లంచాలు బట్టి చేసుకోవటం అటువంటివి చేస్తారు. ఇంకా 10లో ఉన్నాడంటే ధనవృద్ధి వస్తుంది. 11లో ఉంటే లాభం వస్తుంది. 12లో ఉంటే ఖర్చు, హాని, వ్యయం ఇటువంటివి వస్తాయి. ఈ సూర్యుడు 12 స్థానాల్లో ఉండే ప్రభావం. అలాగే చంద్రుడు ఉన్నాడంటే, చంద్రుడు లగ్నంలో ఉన్నాడంటే ధన నష్టం జరుగుద్ది. 2లో ఉన్నాడంటేనేమో శత్రునాశనం జరుగుద్ది. 3లో ఉంటే నాట్ గుడ్ నాట్ బ్యాడ్, మధ్యమ ఫలితాలు ఇస్తాడు. 4లో ఉన్నాడంటే బుద్ధి భ్రంశం, పిచ్చెక్కిందంటే ఇంట్లోకి వెళ్ళాక నాకు పిచ్చెక్కుతుంది, అటువంటివి జరుగుతాయి అన్నమాట. 5లో ఉన్నాడంటే విరోధం వస్తుంది, పక్కింటి వాళ్ళతో విరోధం వస్తుంది. 6లో చంద్రుడు ఉంటే కలహం వస్తుంది. 7లో చంద్రుడు ఉంటే రోగం వస్తుంది. 8లో ఉంటే నష్టం వస్తుంది. 9లో ఉంటే నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. 10లో చంద్రుడు ఉంటే కీర్తి, మంచి పేరు వస్తుంది. 11లో ఉంటే లాభం వస్తుంది. 12లో సామాన్యంగానే వ్యయం, ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట. ఇవి చంద్రుడు ఉంటే ఫలితాలు. ఇంకా కుజుడు ఉండే ఫలితాలు. కుజుడు లగ్నంలో ఉన్నాడంటే మరణం కానీ అగ్ని ప్రమాదం కానీ జరుగుతాయి. ఆ కట్టేప్పుడు ఎవరైనా యాక్సిడెంట్లు అవ్వటం, లేకపోతే అగ్ని ప్రమాదం జరగటం, వాళ్ళు ఎవరైనా చనిపోవటం అటువంటివి కూడా జరుగుతాయి అన్నమాట. 2లో ఉంటే బంధనం అంటే జైలు, ఏదో కేసులో ఇరుక్కుని అరెస్ట్ అవ్వటం అటువంటివి జరుగుతాయి. 3లో కుజుడు ఉంటే శుభం, మంచి జరుగుద్ది. 4లో ఉన్నాడంటే శత్రుత్వం వస్తుంది, గొడవలు జరుగుతాయి. 5లో ఉంటే స్త్రీలతో వివాదం వస్తుంది. 6లో ఉన్నాడంటే ధనధాని లాభం వస్తుంది. 7లో కుజుడు ఉన్నాడంటే కళత్రపేడ, భార్యాభర్తలకు గొడవలు అవుతాయి. 8లో ఉన్నాడంటే రోగ భయం వస్తుంది. 9లో కుజుడుంటే నష్టం జరుగుద్ది. 10లో కుజుడుంటే ఆరోగ్య భంగం జరుగుద్ది. 11లో ఉంటే జయము.
12లో ఉన్నాడంటే దుస్థితి. ఇది కుజుడిచ్చే ఫలితాలు. ఓకే. ఇంకా బుధుడిచ్చిన ఫలితాలు ఎలా ఉంటాయంటే బుధుడు లగ్నంలో ఉంటే ప్రజ్ఞ, తెలివితేటలు పెరుగుతాయి. 2లో ఉంటే ధనం వస్తుంది. 3లో ఉంటే పుత్రలాభం, సంతాన లాభం ఉంటుంది. 4లో ఉంటే పంటలు వస్తాయి. 5లో ఉన్నాడంటే ధనలాభం, రత్నలాభం, రత్నాలు ఆభరణాలు అటువంటివి దొరుకుతాయి. 6లో ఉన్నాడంటే రోగాలు వస్తాయి. 7లో ఉంటే వాహన సౌఖ్యం, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వెహికల్ కొనుక్కుంటారు. అలాగే 8లోకి వెళ్ళారంటే మానహాని, పరువు బద్దు అనమాట. 9లోకి వెళ్తే భాగ్యం, 10లో ఉన్నారంటే శుభం, జయం జరుగుద్ది. 11లో ఉంటే కీర్తి వస్తుంది, 12లో నష్టం. ఇంకా గురువు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏం జరుగుద్దో చెప్దాం. గురువు లగ్నంలో ఉంటే ధనలాభం వస్తుంది, 2లో ఉంటే సంతానం వస్తారు, 3లో ఉంటే పరాక్రమం, వీళ్ళకి పెరుగుద్ది, కెపాసిటీ పెరుగుద్ది. 4లో ఉంటే అధికారం వస్తుంది, వీళ్ళకి ఏమైనా ప్రమోషన్లు అటువంటివి రావాలంటే అటువంటివి వస్తాయి. 5లో ఉంటే మిత్రలాభం, మిత్రులు వచ్చి హెల్ప్ చేస్తారు. 6లో ఉంటే ధన వ్యయం, ఖర్చు ఎక్కువ అవుతుంది. 7లో ఉంటే పశులాభం, పశువులు ఇదివరకైతే పశువులు, ఇప్పుడు వెహికల్స్, అవి వాహన 4 చతుష్పాద జంతువులు అంటే వెహికల్స్ అనమాట. తర్వాత 8లో ఉంటే విజయం వస్తుంది, 9లో ఉన్నాడంటే యశస్సు, కీర్తి, 10లో ఉన్నారంటే సుఖ సంతోషాలు, సుఖభోగాలు వస్తాయి, 11లో ఉంటే అభివృద్ధి వస్తుంది, 12లో న్యాచురల్గానే వ్యయం. ఇది గురువు ఉండే ఫలితాలు. ఇంకా శుక్రుడు ఉండే ఫలితాలు ఏంటంటే 1లో ఉంటే సంతానానికి మంచిది, 2లో ఉన్నాడంటే సుఖభోగాలు, 3లో ఉన్నాడంటే జయం, 4లో ఉన్నాడంటే భూలాభం, 5లో ఉన్నాడంటే సంతాన ప్రాప్తి, 6లో ఉన్నాడంటే విద్యా భంగం, రోగం వస్తుంది, 7లో ఉన్నాడంటే లాభం వస్తుంది, భూలాభం అటువంటివి వస్తాయి. 8లో శుక్రుడు ఉంటే బంధుద్వేషం, చుట్టాలు తిట్టుకుంటారు. 9లో ఉన్నాడంటే లాభం వస్తుంది, 10లో శుక్రుడు ఉంటే కీర్తి వస్తుంది, 11లో ఉంటే సంపదలు వస్తాయి, 12లో ఉన్నాడంటే వ్యసనాలు పాలవుతారు, ప్యాకెట్లు అటువంటి ఆడటం, డబ్బు పోగొట్టుకోవటం, ఇల్లు అమ్ముకోవటం జరుగుతాయి అన్నమాట. ఇది శుక్రుడు ఉండే పరిస్థితి. ఇంక శని ఉన్నాడంటే శని లగ్నంలో ఉంటే దరిద్రం, 2లో ఉన్నాడంటే విఘ్నం, 3లో ఉన్నాడంటే ఆయుష్ పెరుగుద్ది, 4లో ఉంటే లాభనాశనం, 5లో ఉంటే కామ ప్రకోపం, 6లో ఉన్నాడంటే పశునాశనం, 7లో ఉంటే అంగపీడ, 8లో ఉంటే రోగభయం, 9లో ఉంటే అవమానం, 10లో ఉన్నాడంటే అపజయం, 11లో మాత్రం పుత్రలాభం, 12లో నష్టం. ఇవి శని ప్రభావాలు అన్నమాట. ఇంకా రాహువు లగ్నంలో ఉన్నాడంటే అశాంతి, 2లో ఉన్నాడంటే మిశ్రమం, మంచి లేదు చెడు లేదు, 3లో ఉన్నాడంటే కీర్తి, 4లో ఉన్నాడంటే లాభం, 5లో ఉంటే స్త్రీలతో విరోధం వస్తుంది, స్త్రీలకైతే పురుషులతో విరోధం వస్తుంది, 6లో ఉన్నాడంటే జయం వస్తుంది, 7లో ఉంటే మళ్ళీ వ్యసనాలు వస్తాయి, 8లో ఉంటే ధన నష్టం, 9లో ఉంటే అగౌరవం, 10లో ఉంటే త్రిపుట, అదే పని కోసం రిపీటెడ్గా పనులు చేసుకోవాల్సి వస్తుంది, 11లో ఉంటే గౌరవం వస్తుంది, 12లో వస్తే భీతి, నాకేదో చెడు జరుగుతుందని భయం వస్తుంది అనమాట. ఇది రాహు ఇచ్చే ఫలితాలు. ఇంకా కేతు ఇచ్చే ఫలితాలు ఏంటంటే కేతు 1లో ఉంటే పిచ్చి ఎక్కుద్ది, 2లో ఉంటే అశాంతి, 3లో ఉంటే లాభం, 4లో కూడా స్వల్ప లాభం, 5లో ఉంటే జ్ఞానం, వైరాగ్యం వస్తుంది, 6లో కూడా లాభం వస్తుంది, 7లో ఉంటే కుటుంబ పీడ వస్తుంది, 8లో నష్టం, 9లో ఖర్చు, 10లో వ్యసనం, 11లో యశస్సు, 12లో కలవరం. ఏదో ఒకటి నాకు జరుగుద్దని భయాలు వస్తాయి. ఇలాగా ఈ వాళ్ళు ప్రారంభించిన రిజిస్ట్రేషన్ కాడి నుంచి, అప్రూవల్ కాడి నుంచి, గృహారంభం, గృహప్రవేశం, ఈ 4 లగ్నాలు చూసుకుంటే ఈ 9 గ్రహాలు ఈ 12 స్థానాల్లో ఉంటే ఇటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి ఈ మధ్యకాలంలో ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకోసం ఏమీ లేకుండా చేసేయటం వల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. వీటికి తగిన పరిహారాలు చేసుకుంటే వారికి ఆ స్వగృహం ఉందా, సిద్ధించుద్దా, కొంతకాలం ఉంటుందా అనేవి జరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువైనాయి. చాలా మంది ఇలా ఇల్లు కట్టుకున్న అప్పుల పాలు అయిపోయి అనుకోవటం, బాధలు రావటం ఇటువంటి చెప్తున్నారు. సగం ఆగిపోవటం. అప్పుడు చాలా మంది నేను అడుగుతుంటా, మీరు రిజిస్ట్రేషన్ ఏ రోజు చేయించుకున్నారయ్యా, డేట్ చెప్తారు, టైం గుర్తుండదు, ఎప్పుడైందో తెలియదు. అట్లాగే ప్లాన్ అప్రూవల్ ఎప్పుడైంది అది గుర్తుండదు. కొంతమందికి అసలు గృహారంభం, శంకుస్థాపనే గుర్తుండదు. అట్లా డేట్ చెప్తారు, టైములు చెప్పలేరు. ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఈ టైములు కూడా అన్నిటికీ ఉపయోగిస్తాను. నేను ఇది వరకు ఒకసారి చెప్పాను, నామినేషన్ ఇచ్చేసిన టైం కాదు, నామినేషన్ యాక్సెప్ట్ అయిన టైం ఇంపార్టెంట్. అలాగే ఇందులో కూడా కొన్న టైము, రిజిస్ట్రేషన్ టైము, అప్రూవల్ టైము కూడా ఇంపార్టెంట్. అటువంటివి చూసుకోవాలి. ఈ రకంగా చెప్పాను కదా, ఈ నక్షత్రాలు క్షిప్ర నక్షత్రాలు, తీర్ష నక్షత్రాలు ఇంతవరకు అందరూ చెప్పారు. అంబేద్కర్ దగ్గర ఏ నక్షత్రం అందుకే ఆయన ఎంత మహానుభావుడు అయ్యాడో ఎవరూ చెప్పలేదు.
అలాగే రాముడే పునర్వసు నక్షత్రంలో గొప్పడు అని చెప్పారు, కానీ రావణుడి ముక్కు కూడా రావణాసురుడి గురించి. పునర్వసు చెప్పలేదు. అవును. అన్నిట్లోనూ గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఉమ్. బ్యాడ్కి పరిహారాలు చూసుకోవాలి, శుభానికి ప్రయత్నాలు చేసుకుంటే అందరికీ మంచిగా ఉంటుంది. ఓకే గురూజీ, చాలా డౌట్స్కి క్లారిఫై చేయడం కాకుండా మళ్ళీ కొన్ని కొన్ని విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు. ఈ లాస్ట్ విషయం అయితే చాలామంది సొంతింటి కలతో ఉన్నారు. మీరు అన్నట్లుగా అసలు ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది కూడా మర్చిపోతారు. ఏదో అలా చూసుకుంటారు, అందరూ బోత్ సైడ్స్ అందరూ రెడీగా ఉన్నారా లేదా, ఫ్రీగా ఉన్నారా లేదా అని చూసుకుంటున్నారు, కానీ ఏ టైంలో చేస్తున్నాము ఏంటి అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు అన్నట్లుగా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక మంచిగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురూజీ. నమస్తే.